అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించినది శని భగవానుడు స్వస్థానంలోనే ఉన్నాడు, అంటే కుంభరాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క కేతు దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది, అలాగే కుజ దృష్టి కూడా ఉంది. కేతు దృష్టి ఉంది, గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. కుజకేతువులు శుభదాయకమైన ఫలితాలు ఇవ్వాలి మకర రాశి వారికి, కానీ గురువు కూడా శుభ ఫలితం ఇవ్వాలి. ఈ మూడు గ్రహముల కలయిక దృష్టి వలన ఈ మకర రాశి వారు అధికమైన ధనాన్ని ఆర్జిస్తారు కాదు, ఆర్జించాలి. ఇక్కడ కుచినార్థకం వచ్చింది. కష్టపడుతున్నారు, వస్తుంది, వెంటనే రావట్లేదు, లేట్ అవుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది. ప్రతి విషయంలోని ఆలస్యం జరుగుతున్నదండి. అంటే ఈ ఒక ఇల్లుని కొనాలి, వాడు 50 లక్షలు చెప్పాడు. 50 లక్షలు చెప్పాడు కదా అని చెప్పేసి ఎవరు కూడా 49 లక్షలు ఇస్తావా అని అడగరు కదా. 30 లక్షలకు ఇస్తావా, 25 లక్షలకు ఇస్తావా అని వస్తారు. ఈడు ఎత్తుకుతూ ఉంటాడు, దిగుతూ ఉంటాడు, ఎక్కడో చోట జరుగుతుంది, మొత్తం దానికి కట్ అయిపోద్ది, గవ్వలతో 4 మాటలు అయిపోతాయి, రిజిస్ట్రేషన్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలా జరగట్లేదు వీళ్ళకి. ఈ సాగదీత ఎక్కడికో వెళ్తుంది, ఎప్పుడుకో అవుతుంది. ఈ నెలలో చేయవలసిన పని డిసెంబర్ నెలలో చేయగలుగుతున్నారు. అక్టోబర్ నెల గురించి మనం చెప్పుకుంటున్న ఫలితాలు, అక్టోబర్ మాసంలో జరగవలసిన ఫలితము డిసెంబర్లో ఫలితాన్ని పొందుతున్నారు వీళ్ళు. మరి అంటే అక్టోబర్లో ఫలితం లేనట్టే కదా. ఇక్కడ వీళ్ళకి శుభదాయకమైన రాలేదు కదా. ఇల్లు కొనడం మంచిదే, శుభదాయకమే, కానీ ఈ నెల నుంచి ప్రయత్నం చేసి మాటలు సాగితే ఒక ఇంటి గురించి అప్పటి డిసెంబర్ నెలకు తగులుతుంది. అప్పటి వరకు వీళ్ళకి ఆలస్యం అనేది ఉంటుంది. అంటే ఆలస్యం జరుగుతూ వస్తున్నది. వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపారంలో కూడా నష్టదాయకమైన ఫలితములు కానీ లేవు, కానీ సంతృప్తిదాయకమైన ఫలితముల్ని పొందలేకపోతున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు. సంతృప్తి కలగా వ్యాపారం, అమ్మయ్య సంతృప్తి అంటే ఎంత వస్తే సంతృప్తి ఉంటుంది, వాళ్ళు ఆశించిన లాభాలు రాకపోవడం, ఇలాగా ఎంత వచ్చినా సంతృప్తి ఉండదు వ్యాపారస్తుడికి. వ్యాపారం చేసేవాడికి ఎన్ని కోట్లు వచ్చినా లాభం వచ్చినా కూడా అదే ఏమీ లేదని అంటాడు. అయితే అదేవిధంగా అబ్బాయి ఏమీ లేదన్నట్టుగానే ఉన్నది ఈ పరిస్థితి. వ్యాపారంలో పెద్దగా అనుకున్న ఫలితాలను పొందలేదు. 50,000 మనం లాభాలు ఆర్జిస్తున్నాం అనుకుంటే 30,000 దగ్గరతో ఆగిపోతుంది. అటువంటి ఫలితాలు పొందుతున్నారు. అంటే 30,000 లాభం వచ్చిందని నష్టం వచ్చిందా? లాభమే, నష్టం కాదు కదా, ఇది లాభమే చెప్తున్నాం. అంటే నువ్వు ఊహించిన ఫలితం రాలేదు, అటువంటి విధంగా ఉంది. నెక్స్ట్, ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది గురుగారు? విద్యార్థి రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్ చేయాల్సే ఉద్దేశం ఉన్న వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది. డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎంబీబీఎస్ అవ్వచ్చు, అంటే పంటి డాక్టర్ కూడా డాక్టరే, డెంటిస్ట్ అది తక్కువగా లెక్కకూడదు, అది కూడా చాలా పెద్దది ఇప్పుడు. అటువంటి విధానం డాక్టర్స్ అనేవాళ్ళు వైద్యో నారాయణ హరి అన్నారు. కాబట్టి వీళ్ళకి వైద్య రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతారు విద్యార్థులు. వైద్యానికి అంటే సాఫ్ట్వేర్లు పనిచేయదా అండి, అంటే సాఫ్ట్వేర్కి కూడా పనిచేస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా విద్యార్థులు ఉద్యోగ రంగం అన్వేషకులు చేస్తున్న వారికి అందరికీ కూడా శుభదాయకమైన ఫలితములు కుజగ్రహము ద్వారా మకర రాశిలో సంప్రాప్తమవుతుంది. ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయంటారా? చాలా చక్కగా క్వశ్చన్ వేసావు. వివాహ సంబంధమైన గురించి ఈ మకర రాశి వారికి శని కళ్యాణకారకుడైనా కూడా ఈ యొక్క అక్టోబర్ మాసంలో వివాహాలను జరగవు. ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఇది శ్రీరామనవమి శ్రీరామనవమి తర్వాత ఈ మకర రాశి వారికి వివాహ విధానాలు లాభదాయకంగా ఉంటాయి. అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలోని ముహూర్తాలు ఉన్నాయి, జనవరి ఫిబ్రవరిలోని ముహూర్తాలు ఉన్నాయి కదా అంటారు. కానీ అత్యధికంగా శ్రమిస్తే అవ్వచ్చేమో, కానీ రాశి ఫలితంగా చెప్పుకోవాలంటే
శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి వివాహ యోగ్యత అత్యధికంగా ఉంది. అలా గురుగారు, ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? ఆరోగ్యపరమైన పరిస్థితులు అంటే ఏంటంటే ఉదర సంబంధితమైన వ్యాధులు, ఎముకలు నరములుకి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దాన్ని కూడా మనం చెప్పుకునే రెమెడీలో ఆ పరిహారాన్ని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారాలు నష్టం అయితే రావనుకున్నాము, అలాగే మనకి వీళ్ళకి అప్పులు ఏమన్నా ఉంటే వాటి నుంచి ఏమైనా ఉపశమనం కలిగించే అవకాశం ఉందంటారా? వీళ్ళ దగ్గరికి మకర రాశి వాడు అనగానే, మకరం రాశి వాడు ఎవరైనా సరే అత్యధికమైన తెలివితేటలు కలిగిన వారు, మెమరీ పవర్ ఎక్కువ, ఏ పని చేయాలన్నా ఆలోచన లేకుండా చెయ్యరు, నష్టదాయకమైన ఫలితములు తెచ్చుకోరు మకర రాశి వారు ఎట్టి పరిస్థితుల్లోని. అప్పులు చేయాలంటే వీళ్ళు వెనకంజే వేస్తారు. అప్పే లేనప్పుడు నువ్వు అప్పు తీర్చవలసిన పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళు మహా తెలివైన వాళ్ళు, ఒక రకంగా చెప్పంటే ముదురులు అంటారు మన భాషలో. వాడుక భాషలో చెప్పిన అమ్మ బాబు చాలా చేద్దాం ముదురురా అంటారు సార్. ఆ ముదురులే మకర రాశి వారు చాలా తెలివైన వాళ్ళు. అతి తెలివితేటలు కాదు, తెలివైన వాళ్ళు. ఎదట వ్యక్తులు మానవుడు నమ్మతగినవాడు కాదు, మనిషిని నమ్మదగినవాడు కాదు అనుకునే వాళ్ళు ప్రథములు. కాబట్టి వీళ్ళకి అప్పులు ఎందుకుంటాయి? గురుగారు, అలాగే ఈ రాశి వారికి వైవాహిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య తగవులు పడడం అనేది ఉన్నది, కానీ చిలికి గాలివాన చేసుకోవద్దు. ఈ రాశివారు భార్యాభర్తల మధ్యన గొడవలు కొత్తగా వివాహం అయ్యి ప్రేమ వివాహం జరిగింది, కొత్తగా ఇద్దరు ఉద్యోగస్తులే. ఈ ప్రేమ వివాహం జరిగిన వాళ్ళు ఉద్యోగస్తులు అయి ఉండి గొడవ పడకూడదు. గొడవ పడిపోతే డైవర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, విడిపోవడానికి దూరం అయిపోతారు. అటువంటి సమస్యను ఈ మకర రాశికి ఇప్పుడు సంప్రాప్తం ఉంది. కాబట్టి ఏదైనా తెగిదాకా లాగకూడదు. తెగిదాకా లాగితే తెగిపోద్ది. తెగిపోయిన తర్వాత మధ్యలో మూడేస్తే అందంగా ఉండదు, ఆ మూడే అడ్డం వస్తుంది. కాబట్టి తెగేదాకా లాగకూడదు. తెలివితేటలుగా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మాటను ఒకరు అవగాహన చేసుకుంటే ఏ విధమైన సమస్యలు రావు. లేదు నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేనే టీ పెట్టాలా నువ్వు పెట్టవా అని నాడి భావాలు పెట్టుకున్నారని గొడవలు పడతారు. అదే చిలికి గాలివాన. గాలివాన అంటే గాలివాన ఉధృతంగా వస్తే ఏమవుద్ది? తుఫాన్ అయిపోద్ది, అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంది. కాబట్టి అనుకున్న సంయుక్తంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గురుగారు, అలాగే మకర రాశి వారికి రాజకీయ రంగం కానీ సినీ రంగం కానీ ఈ రంగాల్లో కొంచెం గుర్తింపు కోసం పాకులాడే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఏమన్నా ఆశాజనకమైన ఫలితాలు ఉన్నాయంటారా? కానీ ఆశ పడడం అనేది మానవ నయమది. అది ఆశ పడాలి. ఆశ లేకుండా జీవించడం అనేది జీవించలేడు. ఏ రాశి వారైనా ఆశ అనేది ఉండాలి. జీవించాలని ఆశించడం జీవించగలుగుతారు, లేదా ఎలా చూస్తుంది. ఏ వ్యాపారం చేసినా గుర్తింపు పొందాలి. గుర్తింపు పొందాలంటే కుజ గ్రహ దృష్టి కలిగి ఉంది. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా సినీ రంగం వారికి యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ వారు యోగదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అత్యధికమైన అనుకున్నది సాధించగలిగే పరిస్థితి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసం యందు శుభదాయకమైన ఫలితాలు రావాలి, వస్తాయి. ఒకవేళ కాదు అంటే డిసెంబర్ నెల దాకా వెళ్ళాలి. లేట్ ముందు చెప్పుకున్నాం కదా, ఆలస్యం అవుతుంది. ఆ ఆలస్యానికి ఏం చేయాలనేది రెమెడీలో ఉంటుంది. గురుగారు, అలాగే ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు కానీ విదేశీయానం కానీ ఈ అవకాశాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఈ రాశి వారికి విదేశ గమనం చేయడానికి వల్ల ఉందా లేదా అన్నది తర్వాత. విదేశ గమనం చేయకూడదు. విదేశాలు ఈ రాశివారు ఈ నెల మాసంలోని డిసెంబర్ లోపులోని ఏ విధంగా కూడా విదేశ గమనాలు చేయకూడదు. అబ్రాడ్స్ వెళ్ళకండి, ఆగండి. ఎందుకంటే శుభదాయకమైన ఫలితాలు పొందరు, కష్టదాయకమైన ఫలితాలని చెవి చూస్తారు. కాబట్టి ఆ ఆలోచనని విరమించుకోవాలి. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? శనేశ్వర స్థానానికి మకర కుంభరాశులకి ధనుసు రాశి అయినా ఏ రాశి అయినా పరమేశ్వరుని యొక్క విధానాన్ని బట్టే ఉంటుంది. ఈ మకర రాశికి మకరము గంగాదేవి వాహనం ఏది? మకరం, మొసలి. గంగ ఎవరి భార్య అని చెప్తారు?
పరమేశ్వరుని భార్య అని చెప్తారు. భార్య కాదు, అదొక నాండు అలా వచ్చింది. గంగని శిరమును దాల్చాడు కాబట్టి అటువంటి విధానాన్ని చెప్తారు. కాబట్టి ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలి. ఈశ్వరతత్వం తీసుకోవాలంటే ఈ ముఖ్యంగా వీళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. భార్యాభర్తలు ప్రేమక తత్వంగా చేసుకున్న వాళ్ళు విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అన్నీ చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి మారేడు దళములను తీసుకోండి. ఒక ఆదివారం నాడు సాయంత్రం మారేడు దళములను తీసుకురండి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళకి జొనపనార అంటే అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, సిటీల్లో ఉన్న వాళ్ళకి జొనపనార అంటే ఏంటని తెలియదు. జొనపనారతోటి ఒక దారం కింద తీసుకుని ఆ జొనపనారతోటి ఈ మారేడు దళములు మాల కింద కొట్టండి. సరే, సిటీ వాళ్ళని జొనపనార దొరకదు, బళ్ళు చక్రాలు తయారు ఉంటాయి. బళ్ళు ఏమున్నాయి ఇక్కడ, ఎడ్ల బళ్ళు. కాబట్టి లైలాన్ థ్రెడ్ మార్కెట్లో అమ్ముతారు. అది లాగితే తెగదు. అందులో కాటన్ కూడా ఉంటుంది. కాటన్ థ్రెడ్ కూడా తాగితే తెగదు ఉంటుంది. అటువంటి తీసుకుని దానికి పసుపు రాసి, అది వైట్ కలర్లో ఉంటుంది, పసుపు రాసి ఆ పసుపుతోటి మారేడు దళములు గుచ్చి మాల చేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించండి. ఈశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత ఈ మాలను వేయమని చెప్పండి. అలాగే వస్త్రాన్ని కంపల్సరీగా ఇవ్వాలి. అభిషేకం జరిగిన తర్వాత వస్త్రాలంకరణ శివలింగం పైన ఒక కిరీటంగా తయారు చేసి పంతులు గారు చుట్టి అక్కడ పెడతారు. వస్త్రం సమర్పయామి అని అలాగ వస్త్రాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మారేడు దళములు మాల వేయాలి. మాల వేసి నమస్కరించుకోవాలి. నమస్కరించుకొని మన మధ్యలో ఉన్న కోరికలన్నీ కూడా నందీశ్వరుని యొక్క చెవిలో చెప్పాలి. అలా చేస్తే మకర రాశి వారికి వివాహములు ఎప్పుడైతే జొనపనార లైలాన్ థ్రెడ్ అని అన్నాను, అది తెగదు. నువ్వు లాగినా కట్ చేయాలి, కత్తిరి పెట్టి కట్ చేయాలి, అది బయటతో పోయాలి. వివాహ బంధాన్ని బలపరుస్తుంది. కాబట్టి జనపనార తెగదు, అది తెగినా అది వేరు. అంతటి గట్టిగా ఉండడానికి ఆ యొక్క ఫలితం పొందాలి అంటే లైలాన్ థ్రెడ్ కానీ తెగని దారం తెంపితే తెగకూడదు, దాంట్లో అయినా దారం అంటారు. అటువంటి దారంతో మాల కట్టి వేస్తే ఈ యొక్క అశుభ ఫలితాలు పోయి శుభ ఫలితాలు పొందుతారు. అక్టోబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.